పయ్యాల కేశవ్ గారు. తమరు అనుమతితో ఒక చిన్న 1 minute వీడియో అధ్యక్ష. మీకు అనుమతులు లేవు, మీ ఇష్టం. హైదరాబాద్ ను మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగదు. ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలకు నాగార్జున గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో తీసుకుని 500 ఎకరాల్లో కట్టాల్సిన బిల్డింగ్ కట్టు, 500 ఎకరాల్లో కట్టాల్సిన బిల్డింగ్ కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. He is consistently inconsistent. మీరు చెప్పారు అధ్యక్ష. అంటే వారి వైఖరి చూసిన తర్వాత అధ్యక్ష, అబద్ధానికి, మోసానికి, నయవంచనకి, కుట్రకి, అంటే ఇవన్నీ ప్రతిరూపం కాదు అధ్యక్ష. మనసులో ఒక దుర్మార్గపు ఆలోచన పెట్టుకుని అతనికి రాష్ట్రం అంటే రాజకీయమే కనపడుతుంది తప్ప రాష్ట్రం అంటే ప్రజలు, కుటుంబాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆకాంక్షలు అనేటువంటి ఆలోచన ఆయన ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. రాజకీయ కోణంలోనే ఒక రాజధాని గురించి, రాష్ట్రం గురించి ఆయన చేసినటువంటి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది మన కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. ఈ రకమైనటువంటి భిన్నమైన ఆలోచనలు ఒక సంవత్సర కాలంలోనే ఒక 10 సంఘటనలు మాటలు మారిస్తే ఈ రాష్ట్రానికి ఏ పెట్టుబడిదారుడు వస్తాడు అధ్యక్ష? ఎవరు ఈ రాష్ట్రం వైపు తిరిగి చూస్తారు అధ్యక్ష? మద్రాసులుగా ఉంటే మాకు ఆత్మగౌరవంతో మాకు రాష్ట్రం కావాలి అని ఆయన పోరాడితే కర్నూలులోకి రాజధానిగా రావడం, ఆ కర్నూలు నుంచి తిరిగి హైదరాబాద్కు మారడం, హైదరాబాద్ నుంచి మన కళ్ళు ఎదురుగా రాష్ట్ర విభజన చేసుకుని మనం ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళం ఆ రోజు రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి తరుణంలో హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో చట్టసభల్లో కూడా ఉన్నాం అధ్యక్ష. చాలా మంది ఆ రోజు సభాధిపతిగా ఉన్నటువంటి మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి తపన ఎటువంటిది అనేటువంటిది రాష్ట్రం మొత్తం కూడా చూసింది అధ్యక్ష. మేమందరం కూడా ఈ రాష్ట్రం కలిసి ఉండాలి, తెలుగు జాతి బాగుండాలి, ఈ బలం మరింత ముందుకు ఎదగాలి అనేటువంటి దిశగా మేము ప్రయత్నం చేశాం. కానీ రాజకీయ కోణంలో ఆలోచించినటువంటి నాటి పాలకులు ఆ రోజు రాష్ట్రాన్ని విభజించడం, తర్వాత ఇటు రావడం జరిగింది అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే ఎప్పుడు కూడా ఆయన నిబ్బరాన్ని కోల్పోలేదు అధ్యక్ష. ఇక్కడికి వచ్చాడు, ఓ బస్సులో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒక ముఖ్యమంత్రి బస్సులో పడుకోవడం ఈ దేశ చరిత్ర నేను అడుగుతున్నా అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి తపన ఎటువంటిది అనేటువంటిది రాష్ట్రం మొత్తం కూడా చూసింది అధ్యక్ష. మేమందరం కూడా ఈ రాష్ట్రం కలిసి ఉండాలి, తెలుగు జాతి బాగుండాలి, ఈ బలం మరింత ముందుకు ఎదగాలి అనేటువంటి దిశగా మేము ప్రయత్నం చేశాం. కానీ రాజకీయ కోణంలో ఆలోచించినటువంటి నాటి పాలకులు ఆ రోజు రాష్ట్రాన్ని విభజించడం, తర్వాత ఇటు రావడం జరిగింది అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే ఎప్పుడు కూడా ఆయన నిబ్బరాన్ని కోల్పోలేదు అధ్యక్ష. ఇక్కడికి వచ్చాడు, ఓ బస్సులో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒక ముఖ్యమంత్రి బస్సులో పడుకోవడం ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాంప్ కార్యాలయం అధ్యక్ష, అది ఇరిగేషన్ ఆఫీస్ లో, దాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకుని అక్కడే బస్సులో పడుకుని ఎస్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలి, ఈ రాష్ట్రానికి ఒక వైభవం తేవాలి అని ఒక యజ్ఞంలాగా తన ప్రయత్నాన్ని మొదలు పెట్టినటువంటి మహానుభావుడిని చూసాం అధ్యక్ష. 73 సంవత్సరాల ప్రస్థానంలో దాదాపు 53 సంవత్సరాలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు అధ్యక్ష. డైరెక్ట్ అంటే
అంతకు ముందు ఒక కాలేజీ నుంచి కూడా ఇంకో 10 సంవత్సరాలు చూసుకున్నాడు అంటే కళ్ళ ముందు రాజకీయ ప్రస్థానాన్ని మొత్తం చూశాడు అధ్యక్ష. అటువైపు ఎంతమంది మారారు అధ్యక్ష? జలగం వెంకటరావు గారు, చెన్నారెడ్డి గారు, టంగుటూరు అంజయ్య గారు, భవనం వెంకటరామరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కొంజేటి రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ చూశారు అధ్యక్ష వారు. అటువైపు ప్లేయర్స్ మారుతూనే ఉన్నా ఇటువైపు మాత్రం ఈయనొక్కడే నిలబడ్డాడు అధ్యక్ష. ఈ రాష్ట్రం కోసం, తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం నిరంతరం ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నాడో ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. కానీ ఏ రోజు మనోస్థైర్యాన్ని కోల్పడకుండా పోయాడు అధ్యక్ష. ఒక్క సంఘటన, ఒక ఉద్దేశం వచ్చి 2095 నుంచి 99 వరకు అనేక నిర్ణయాల్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. 2004 నుంచి 2009 వరకు అధికారంలోకి వస్తే 63 హిస్టారికల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష. రొటీన్ గా జరిగే అడ్మినిస్ట్రేటివ్ కాదు, ఒక చరిత్ర గతిని మార్చేటువంటి నిర్ణయాల్ని గతంలో తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కదా అని 63 ప్రాజెక్టులు పెడితే 62 ప్రాజెక్టులను కంటిన్యూ చేశారు అధ్యక్ష. టెక్నికల్ రీజన్స్ తో ఒక ప్రాజెక్ట్ ఆపారు అధ్యక్ష. గతంలో ఈ ముఖ్యమంత్రులందరూ కూడా ఎంతో చేయాలని, ఏదో తమ ముద్రను నిలపాలని, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ఆలోచన చేసి తపన పడ్డారు. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేకపోయారు. కానీ నష్టం చేయాలన్నటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడనేటువంటిది సందర్భంగా చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఏదో ఒక వర్గాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాడు, ఏదో ఒక వర్గానికి మంచి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏం మంచి చేశారు? ఈ రాజధానిలో ఒక ఇటుకని పేర్చాడా, లేక తాను చెప్పినటువంటి విశాఖలో మరో పారిశ్రామికవేత్తని తయారు చేయగలిగాడా, లేకపోతే ఏం సాధించాడు, ఓ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చేశాడా అనేటువంటిది ఈ సందర్భంగా మనం గుర్తు చేయాల్సినటువంటి సందర్భం అధ్యక్ష. ఆయనకి రాష్ట్రం రాజకీయం, రాష్ట్రం అంటే రాజకీయం తప్ప ప్రజలు, ప్రజల సంక్షేమం అనేటువంటిది ఏ కోణంలోనూ కూడా కనపడదు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఆ రాష్ట్ర విభజన సందర్భంలో ప్రజలు రోడ్డెక్కి యువకులు, మహిళలు, వృద్ధులు ఈ రాష్ట్రం కలిసి ఉండాలి అని చేసినటువంటి పోరాటం కళ్ళ ముందు ఇంకా ఉంది అధ్యక్ష. ఆ హోరు జోరు ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంది అధ్యక్ష. ఆ రోజు సభలో నేను మాట్లాడుతూ చెప్పాను అధ్యక్ష, విడిపోతే పడిపోతాం, చెడిపోతాం అని కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. దాని నష్టాలను ఈ రోజుకు కూడా తీర్చుకోలేకుండా పోతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో నమ్మి ఓట్లేసినటువంటి ప్రజానీకానికి మరింత ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఇచ్చేలాగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితుల్ని చేశాడు అనేటువంటిది ఇంతకుముందు వీడియోలోనే చూపించాం అధ్యక్ష. ఆయన ఈ సభలో అధ్యక్ష ఎన్నో చట్టాలు చేశాం, ఎన్నో చర్చలు చేశాం, ఎన్నో తీర్మానాలు చేశాం, మరెన్నో ప్రజల జీవితాల్ని మార్పు చేసేటువంటి ఆలోచనలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. అదే సభలో కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసినటువంటి దిశగా జరిగినటువంటి 3 రాష్ట్రాల బిల్లుని కూడా ఈ సభలో పెట్టింది కూడా అక్కడుండి చూసాం అధ్యక్ష. ఆ రోజు 3 రాజధానుల పేరుతో ఆయన చేసినటువంటి, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుల వ్యవహరించినటువంటి తీరు చూశారు కదా అధ్యక్ష. చప్పట్లు కొట్టారు అధ్యక్ష. శాడిజమో, సైకోయిజమో, దీనికి మించినటువంటి మరేదైనా పదం ఉందేమో అతకాలి అధ్యక్ష. ఎవరి మీద అధ్యక్ష కక్ష? రాష్ట్ర ప్రజల మీదనా? ఓట్లు వేసినటువంటి ప్రజల మీదనా? ఎందుకే అధ్యక్ష మనల్ని అందరినీ ఎన్నుకున్నటువంటిది మా జీవితాలని మార్పు చేస్తారని, మా జీవితాల్లో మళ్ళీ 5 ఏళ్లలో మరింత ఎదుగుతామనేటువంటి ఆలోచనతో వేసినటువంటి ప్రజానీకానికి పని చేయాల్సింది పోయి వారి జీవితాల్ని నాశనం చేసి శాశ్వతంగా ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి వ్యక్తుల్లాగా తయారు చేయాలి, మేము ఇచ్చేటువంటి బటన్ నొక్కుడుతోనే మీ జీవితాలు సాగాలి అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో జరిపినటువంటి కుట్రలు కాదా అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష.